హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి న్యూస్ తెలుగు లైవ్. నేను మీ ప్రియా. సో ఈ రోజు మనం ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాం. సో ఈ జాబ్ అనేది జోహో కంపెనీ నుండి రిలీజ్ కావడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ స్ట్రీమ్ క్యాన్ అప్లై. అండ్ జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 0 to 2 years ఈస్ నీడెడ్ అని ఇచ్చారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికి వస్తే మీరు మినిమం 30,000 నుంచి 50,000 పర్ మంత్ వరకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూడండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ కి రీడైరెక్టర్ అవుతారనమాట. సో చూడండి, ఈ జాబ్ అనేది జోహో కార్పొరేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ ఫుల్ టైమ్ జాబ్ అండ్ ద జాబ్ రోల్ ఇస్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్స్. సో ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రొవైడ్ వాయిస్ బేస్డ్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఓవర్ ద ఫోన్. సో మీకు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బిల్డ్ ఏ ర్యాపోర్ట్ విత్ కస్టమర్స్ విత్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్. మీరు కమ్యూనికేషన్ అనేది గుడ్ గా ఉండాలా. సో కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ మస్ట్. ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫస్ట్ టైం రిజల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై చేసే విధంగా మనం మాట్లాడాలా అండ్ వాళ్ళకి ఒక ఫస్ట్ టైం రిజల్యూషన్ కల్పించేలాగా ఉండాలన్నమాట. ఎంగేజ్ విత్ ద టెక్నికల్ టీమ్ టు ప్రొవైడ్ ఫాస్టర్ రెజల్యూషన్స్ టు టెక్నికల్ ఇష్యూస్. సో మీకు టెక్నికల్ సైడ్ గా కూడా వర్క్స్ అనేది ఉంటుంది అనమాట. వర్క్ క్లోజ్లీ విత్ ద టెక్నికల్ కంటెంట్ టీమ్ టు ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ద హెల్ప్ మాడ్యూల్. సో మాడ్యూల్స్ లో కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. షుడ్ బి విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్. సో జోహోలో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ ఎ ఫుల్ టైమ్. సో you should be available to work in both the shifts. సో దీని తర్వాత మీరు ఐఎమ్ ఇంటర్సెట్ పైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ కి రీడైరెక్టర్ అవుతారనమాట. సో ఇక్కడ చూడండి, అప్లోడ్ యువర్ రెజ్యూమ్. మీ ఆటోఫిల్ గా అప్లికేషన్ చేయాలనుకుంటే మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. లేదు మేము మాన్యువల్ గా ఫిల్ చేస్తాం అనుకుంటే సో ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్. అండ్ ఇక్కడ చూడండి, మిస్టరా, మిస్సెస్, మిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్, ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ యువర్ కాంటాక్ట్ నంబర్. అండ్ మెయిన్ గా ఈ కంట్రీ, ఈ డినోమినేషన్ చూసుకోండి. +91 వేరే ఏమైనా మారుందా లేదా అని చూసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, జెండర్ మేల్ ఫీమేల్, అడ్రస్ ఏదైతే అది, ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. కరెంట్ ఎంప్లాయర్ ఒకవేళ మీకు అప్లికేబుల్ అయితే మెన్షన్ చేయండి, లేకపోతే NA అని చెప్పి పెట్టేసేయండి. కరెంట్ సిటిసి, ఎక్స్పెక్టెడ్ సిటిసి ఉన్న వాళ్ళు పెట్టండి, లేని వాళ్ళు NA అని చెప్పేసి ఇచ్చేసేయండి. నోటీస్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఇమీడియట్ అని చెప్పేసి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ గా అప్లై చేసే క్యాండిడేట్స్ వచ్చి ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ మీ స్కిల్ సెట్ ని చూసుకోండి. ఆఫ్టర్ దట్ హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ వేకెన్సీ అంటే రెఫరల్ ఆర్ జోహో కెరీర్ స్పేస్ అని చెప్పి చూస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా అనే ఆప్షన్ లేదు కాబట్టి. సో మీ కరెంట్ లొకేషన్, సో మీ ఏ లొకేషన్ లో మీకు జాబ్ కావాలో ప్రిఫర్ లొకేషన్ అన్ని చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ గా మీ యొక్క జాబ్, మీ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే మీ మెయిల్ కి వాళ్ళు కన్ఫర్మ్ గా కాల్ బ్యాక్ ఇస్తారనమాట. సో ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టెప్స్ అనేది ఉంటుంది. సో వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ మీకు 30,000 నుంచి 50,000 పర్ మంత్ వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్ గా ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఉమెన్స్ రిటర్నింగ్ బ్యాక్ టు వర్క్ క్యాన్ డూ ఇట్ హ్యాపీలీ. సో మరిన్ని జాబ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.